పరిపాలనలో సామాజిక న్యాయం చేయడం రేవంత్ సర్కార్కి సాధ్యమైంది. బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లుగా పదవుల పంపకాలు, అధికారుల బదిలీల విషయంలో సమతూకం జరగడం లేదా అంటే అదంతా తప్పు అని బల్లగుద్ది చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటివరకు జరిగిన బదిలీలు, నియామకాల వివరాలను మీడియా ముందుంచారు. తెలంగాణలో జనరంజక పాలన సాగుతుందని అధికార కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అదే టైంలో కనీసం సామాజిక న్యాయం కూడా పాటించడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరి ఈ రెండిట్లో ఏది నిజం? రేవంత్ సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి జరిగిన నియామకాలు, పదవుల పంపకాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం. పదవులు సహా అన్ని రిక్రూట్మెంట్లలో సామాజిక వర్గాల వారీగా అందరికీ పెద్దపీట వేస్తున్నామని అధికార పక్షం చెబుతోంది. రేవంత్ సర్కార్ కొలువుదీరి 2 నెలలు పూర్తి కావస్తుంది. అంటే ఆల్మోస్ట్ 60 రోజులు అన్నమాట. కానీ ఈలోగానే ప్రతిపక్ష బీఆర్ఎస్ కాంగ్రెస్ పై అబాండాలు వేస్తుంది. పాలనలో సామాజిక న్యాయం పాటించడం లేదని ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి బీఆర్ఎస్ కు కౌంటర్లు ఇచ్చారు. మహిళలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వకుండా వారిని వంటింటి కుందేళ్లుగానే చూసిన పార్టీ బీఆర్ఎస్ అని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రికి వాళ్ళు పిల్లలకు అనేటటువంటి యంత్రాలు వంటింటి కుందేళ్లు లాగానే చూశారు కాబట్టి అప్పుడు ఎమ్మెల్యేలుగా మహిళలు గెలిచినా కూడా ఒక్క మహిళకు కూడా మీరు క్యాబినెట్లో అవకాశం కల్పించినటువంటి మీరు కవిత గారు ఇప్పుడు మీరు ఈ బీసీ పూలే గారిని గురించి కానీ మహిళల గురించి కానీ మాట్లాడే నైతికత మీకు పూర్తిగా లేదు. తెలంగాణలో ప్రజాపాలన అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. హామీకి అనుగుణంగానే తన మార్కు పాలనను షురూ చేశారు రేవంత్ రెడ్డి. ఎందుకంటే సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఓవైపు, ప్రగతి భవన్ గడీలు బద్దలు కొట్టే పని మరోవైపు. సీన్ కట్ చేస్తే గంటల వ్యవధిలోనే ప్రగతి భవన్ గడీలు బద్దలయ్యాయి. అప్పటి నుంచే ప్రజాపాలన ప్రారంభమైందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గుర్తుగా ఉన్నటువంటి ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చి ఆ ప్రగతి భవన్ ముందున్నటువంటి ఇనుప సంఖ్యలని తొలగించడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాల నుంచి ప్రజలు ముఖ్యమంత్రిని కానీ లేక అధికారులు కలిసి వారి కష్ట సుఖాలు చెప్పుకునేటటువంటి పరిస్థితి లేని దాన్ని తొలగించి మన ప్రజాభవన్లోనే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ప్రజల యొక్క సమస్యల గురించి రిప్రజెంటేషన్ తీసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఇక కేబినెట్ తో పాటు అధికారులకు పోస్టింగ్ ఇవ్వడంలోనూ రేవంత్ సర్కార్ సామాజిక న్యాయం పాటిస్తోంది. ఎందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎంపిక. అవును, ఉమ్మడి ఏపీఏ కాదు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో దళితులు ఏనాడు స్పీకర్ గా పనిచేసిన సందర్భాలు లేవు. కానీ రేవంత్ ప్రభుత్వంలో మాత్రం వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డం ప్రసాద్ కుమార్ కు స్పీకర్ గా అవకాశం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం పదవి దళితుడైన భట్టి విక్రమార్కకు దక్కింది. ఇక మంత్రి మండలి కూర్పులోనూ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించింది. ఆందోళన నుంచి గెలిచిన ఎమ్మెల్యే దామోదర రాజనరసింహ దళితుడు. ఆయనకు వైద్యారోగ్య శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్. కోయ జాతికి చెందిన ములుగు ఎమ్మెల్యే సీతక్క, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖ, గౌడ సామాజిక వర్గం నుంచి పొన్నం ప్రభాకర్, బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంత్రివర్గంలో ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావుకు వెలమ సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత కీలకమైన ప్రభుత్వ విప్లల్లోనూ సామాజిక న్యాయం పాటించిన చరిత్ర కాంగ్రెస్ సర్కారుదే. ప్రస్తుతానికి శాసనసభలో 4 ప్రభుత్వ విప్లు ఉన్నారు. అందులో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, బీసీ కురుమ, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎస్సీ, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బీసీ మున్నూరు కాపు, డోర్నకల్ ఎమ్మెల్యే లంబాడ వర్గానికి చెందిన రామచంద్ర నాయక్ కూడా ఉన్నారు. ఇక సీఎంఓ అధికారుల నియామకం పైన కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం పేషీలో అన్ని సామాజిక వర్గాల అధికారులు ఉన్నారు. సీఎం కార్యదర్శులుగా ఉన్న శేషాద్రి బ్రాహ్మిన్, సంగీత దళిత్, మాణిక్రాజ్ బీసీ, షాన్వాజ్ ఖాసిం మైనార్టీ, శ్రీనివాస్ ఓసీ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక ప్రభుత్వంలోనూ కీలకమైన పోస్టుల్లో వివిధ వర్గాలకు చెందిన అధికారులు ఉన్నారు. పురపాలక శాఖ కార్యదర్శిగా షెడ్యూల్డ్ క్యాస్ట్కు చెందిన దాన కిషోర్ ఉన్నారు.
విద్యాశాఖ కార్యదర్శిగా బీసీ అయిన వెంకటేశం, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ దత్ ఎక్క, విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా మైనార్టీ వర్గానికి చెందిన రిజ్వీని రేవంత్ సర్కార్ అపాయింట్ చేసింది. పోస్టింగ్లు, ట్రాన్స్ఫర్లలోనూ రేవంత్ సర్కార్ న్యాయం పాటించింది. రాచకొండ కమిషనరేట్కు దళితుడైన సుధీర్ బాబును సిపిగా నియమించింది. సైబరాబాద్కు బ్రాహ్మణ్ అయిన అవినాష్ మహంతి, హైదరాబాద్కు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. ఇక రాష్ట్రంలోనే కీలకమైన సింగరేణి సంస్థకు సీఎండీగా లంబాడ జాతి బిడ్డకు అవకాశం కల్పించారు. బలరాం నాయక్ను ఆ సంస్థకు సీఎండీగా అపాయింట్ చేశారు. గతంలో ఓ అధికారిని బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు కొనసాగించింది. ఇక స్టేట్ హెల్త్ డైరెక్టర్గా రవీంద్ర నాయక్, సీఎం పీఆర్ఓలుగా శ్రీనివాస్ గౌడ్, అయోధ్య రెడ్డి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన విజయ్ కుమార్, రజక కులానికి చెందిన శ్రీధర్ను సీఎం రేవంత్ రెడ్డి తన పీఆర్ఓలుగా నియమించుకున్నారు. మరోవైపు టీఎస్పీఎస్సీ సభ్యుల ఎంపికలోనూ సీఎం రేవంత్ రెడ్డి ఎంతో జాగ్రత్తలు తీసుకున్నారు. పాల్వాయి రజనీ ఎస్సీ, యాదయ్య బీసీ కుర్మా, అనితా రాజేంద్రన్ బీసీ గౌడ్, రామ్మోహన్ ఎస్టీ, అమీరుల్లా ఖాన్ ను అపాయింట్ చేశారు. ఇటీవల భర్తీ అయిన 4 ఎమ్మెల్సీలో 3 వివిధ సామాజిక వర్గాలకు చెందినవారే. అమీర్ అలీ ఖాన్, మహేష్ కుమార్ గౌడ్ తో పాటు వెలమ సామాజిక వర్గానికి చెందిన బల్మూరి వెంకట్ ను ఎమ్మెల్సీలుగా చేసింది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు సలహాదారుల నియామకాల్లోనూ సమతూకం పాటించింది. దళితుడైన మల్లు రవి, మైనార్టీ అయిన షబ్బీర్ అలీ, బ్రాహ్మణ్ అయిన వేణుగోపాల్ రావును రేవంత్ సర్కార్ సలహాదారులుగా నియమించుకుంది. హైకోర్టు పీపీగా దళిత సామాజిక వర్గానికి చెందిన పల్లె నాగేశ్వరరావును ప్రభుత్వం నియమించింది. అడిషనల్ పీపీలుగా బీసీ సామాజిక వర్గాలకు అవకాశం ఇచ్చింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వ పీపీగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన శ్రవణ్ను నియమించింది. గతంలో హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా దళితుడిని నియమించిన చరిత్ర లేదు. రేవంత్ రెడ్డి సర్కారు దళితుడిని నియమించడం ద్వారా ఆ సామాజిక వర్గంలో ప్రభుత్వానికి మంచి మైలేజ్ వచ్చింది. అంతేకాదు ప్రజా యుద్ధ నౌక, తెలంగాణ ఉద్యమకారుడు, దళితుడు అయిన గద్దర్ పేరుతో అవార్డ్స్ ఇవ్వడం పైన కూడా ప్రభుత్వంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. అంతేకాదు కళాకారులకు గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని ప్రకటించి సీఎం రేవంత్ రెడ్డి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. గద్దర్ పేరుతో యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తామని దమ్మున్న సర్కార్ ఇది అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.